నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో అయితే చూసుకుంటే నిన్న అయితే స్మితా సబర్వాల్ గారు దివ్యాంగులపై కామెంట్స్ చేయడం అయితే తీవ్ర దుమారం రేపుతుంది. అయితే చూసుకుంటే దివ్యాంగులకు ఉన్న రిజర్వేషన్ని రద్దు చేయాలంటూ కూడా వాళ్ళు ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేయడం జరిగింది. సో ఇదే నేపథ్యంలో చూసుకుంటే ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూడా దివ్యాంగులందరూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆ మాటల్ని ఖండిస్తున్నారు. మాకు న్యాయం చేయాలి, ప్రభుత్వం దీన్ని స్పందించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మాట్లాడదాం మరి ఇదే అంశం మీద. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సిఎస్బి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ బాలలత మేడం గారు ఉన్నారు. మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం, ఏదైతే చూసుకుంటే మీ దివ్యాంగుల మీద చేసిన కామెంట్స్ని ఎట్లా చూస్తారు? ఎందుకంటే మీ మీద అలాంటి కామెంట్స్ చేయడం చాలా బాధాకరం విషయం. సో ఎట్లా చూస్తారు? స్మితా సబర్వాల్ గారు నిన్న ట్వీట్ ద్వారా డిఫరెంట్ లేబుల్ కేటగిరీ పీపుల్ వాళ్ళు ప్రీమియర్ సర్వీసెస్ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాళ్ళకి వీళ్ళు కష్టము, వీళ్ళకి ఆ ఫిజికల్ ఫిట్నెస్ ఉండదు, వీళ్ళకి డెస్క్ జాబ్లు ఇవ్వాలి, మంచి జాబులు ఇవ్వకూడదు. సో షీ హ్యాస్ నో లోకస్ స్టాండ్. ఆవిడకి ఈ విషయంలో మాట్లాడటానికి అర్హత లేదు. ఎందుకంటే ఈ విషయంలో డెసిషన్ పాలసీ మేకింగ్ అనమాట. పార్లమెంట్ కానీ వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే జ్యుడిషియరీ చూసుకుంటుంది, డిఓపిటీ మినిస్ట్రీ ఉంది. సో లోకస్ స్టాండ్ లేని విషయాన్ని తన అభిప్రాయంగా కొన్ని లక్షల మందికి తను చెప్పడం అనేది చాలా తప్పు. అక్కడ బాధ్యతాయుతమైన పోస్ట్లో ఉన్న వ్యక్తి 24 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి అంట. ఆవిడ చెప్పింది, ఆవిడ గురించి ఆవిడ చెప్పుకుంటుంది. సో అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి ఇట్లా ప్రభుత్వ పాలసీస్కి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇవ్వడం, ఒక సమాజాన్ని అవమానపరిచేదా, ఒక సమాజాన్ని హీనపరిచేలా స్టేట్మెంట్స్ ఇవ్వడం చాలా తప్పని అంటాను. ఈ ట్వీట్స్ చూస్తే మిగతా వాళ్ళు ఏ ప్రైవేట్ సెక్టర్ కానీ పబ్లిక్ సెక్టర్ కానీ డిఫరెంట్ లేబుల్ పీపుల్కి జాబ్స్ ఇస్తారా? డిఫరెంట్ లేబుల్ పీపుల్ని ఎంత హీనపరిచినట్టు, వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎలా లో అవుతుంది, ఇవన్నీ కూడా ఆవిడ ఆలోచించలేదు. లార్జర్ సెక్షన్ కానీ నాకు ఏమైనా పర్సనల్ ఒపీనియన్ ఉంది, మనసులో పెట్టుకుని పబ్లిక్లో ఓపెన్ చేస్తావా? ఒక బాధ్యతాయుతమైన పౌరురాలు అయింది, బాధ్యతాయుతమైన ఆఫీసర్ అయింది. ఇది సిసిఎస్ రూల్స్కి విరుద్ధం కాదా? కోడ్ ఆఫ్ కండక్ట్ విరుద్ధం కాదా? ఇది డిఫరెంట్ లేబుల్డ్ యాక్ట్లో నేరం తెలుసా? సెక్షన్ 92 కింద. మోర్ ఇంపార్టెంట్లీ ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, సోషల్ మీడియా హ్యాండిల్స్ పెట్టుకుని ఐడెంటిటీ కోసం ఏది పడితే అది రాసేస్తారండి. ఇంకో ఇదే చూసుకుంటే అంటే ఒక గవర్నమెంట్ అధికారి అయి ఉండి ఇట్లా హ్యాండిక్యాప్ అంటే దివ్యాంగుల మీద చేయడం, ఎందుకంటే దివ్యాంగులు కూడా ఇందులో కూడా వెనుక ఉండరు. అంటే ఐఏఎస్ కానీ ఇట్లా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ప్రిపేర్ అవుతుంటారు. వాళ్ళ మీద ఇట్లా కామెంట్స్ చేయడాన్ని అసలు ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి కామెంట్స్ చేయటం తప్పు కాదు, మహా పాపం. ఇది ఒక క్రైమ్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఆవిడ ఒక పొజిషన్లో ఉన్నారు, 10 సంవత్సరాలు సీఎంఓలో పనిచేశారు. అండ్ ఆవిడ ట్వీట్ చేసి చాలామంది ఫాలోవర్స్ని తెచ్చుకున్నారు ఇలాంటి ట్వీట్స్తో, కాంట్రవర్షియల్ ట్వీట్స్తో. ఇలాంటి ఆవిడ చేస్తే సమాజానికి చాలా రాంగ్ మెసేజ్ వెళ్తుంది. కాబట్టి దీన్ని ఖండించుతున్నాం. ఆవిడ కనుక దీన్ని వెనక తీసుకోకపోతే 24 hours తర్వాత వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ప్రొటెస్ట్. ప్రతిసారి కాంట్రవర్షియల్ ఇష్యూ మీద ఆమె బయటకు వస్తూ ఉంటారు. అంటే ఆమె ఏదైనా బయటకు అంటే ఇమేజ్ పెంచుకోవడం కోసం ఇట్లాంటి చేస్తున్నారు అనుకోవచ్చు. ఖచ్చితంగా ఐడెంటిటీ క్రైసిస్ చాలా ఇవిడికే కదండి, ఈ మధ్య చాలా మందికి వచ్చేసింది. మేము ఈ ఆఫీసర్లు మేము చూపించుకోవాలి, బయట సోషల్ మీడియాలో మా పోస్టులు పెట్టాలి, మొక్కనాడుతో పోస్టు, ఎలక్షన్ డ్యూటీ చేస్తే పోస్టు, చిన్న హాస్పిటల్కి వెళ్తే పోస్టు, ఏది ఎవరైనా ట్రీట్మెంట్ ఇప్పించడానికి ఏం చేసినా పోస్టే. మినిమం వాళ్ళు చేసే డ్యూటీస్ చేయడానికి కూడా పోస్టులు పెట్టేస్తారు సోషల్ మీడియాలో. ఇదంతా చూపించుకోవడానికి చాలా ఎక్కువగా చేసేస్తున్నారు. ప్రధానంగా అయితే బయటికి అయితే అసలు రారు, కానీ ఇప్పుడు జరిగిన అంశం మీద బయటకు వస్తారు. సో ఎట్లాంటి పోరాటం చేయబోతున్నారు? ఎందుకంటే దివ్యాంగులకు చాలా వరకు గవర్నమెంట్ కానీ ఎట్లా చాలా మంది రెస్పెక్ట్ ఇస్తారు. సో మరి దీని మీద మీరు ఎట్లా చేయబోతున్నారు? టిల్ ద ఎండ్ ఆవిడ వచ్చి దిగొచ్చి నిరసన, ఆవిడ కనుక సారీ చెప్పి అపాలజైజ్ చేసి దివ్యాంగులకి తెలంగాణ సొసైటీకి అపాలజైజ్ చేసి ఆ స్ట్రీట్ని విత్డ్రా చేసుకుంటే సిఎస్ గారు యాక్షన్ తీసుకుంటే మేము ఆగుతాం. లేకపోతే 24 hours తర్వాత శాంతియుతంగా మేము స్ఫూర్తి స్థల్ మన జైపాల్ రెడ్డి గారి స్మారకం దగ్గర కూర్చుంటాం, అన్నం తినకుండా నిరాహార దీక్ష చేస్తాం. ప్రభుత్వం కూడా ఇప్పటిదాకా స్పందించలేదు. సో మరి ఎట్లాంటి డిమాండ్స్ తోటి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు? ఎందుకంటే స్పందించి దీన్ని ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. చీఫ్ మినిస్టర్ గారు, సిఎస్ గారు, మేము కోరేది ఒకటే, దయచేసి సమాజంలో అందరూ వల్నరబుల్ సెక్షన్స్ అందరూ తెలంగాణ సమాజంలో, ఆంధ్ర సమాజంలో ఉన్నారు. మీరందరినీ కాపాడాల్సిన బాధ్యత మీది. ఇలాంటి మీ తరపున ఒక ప్రతినిధి వచ్చి మా మీద ఇలాంటి కామెంట్స్ చేస్తే మీరు దీన్ని రెస్పాండ్ కాకపోతే రేపు పొద్దున ఇంకొక కామెంట్స్ చేస్తారు. మేము ఇది భరించడానికి రెడీగా లేం, తీసుకోవడానికి రెడీగా లేం. ఇన్ఫ్యాక్ట్ మేము చెప్తున్నాం, సీఎం గారు, సిఎస్ గారు, ఆవిడకుంది వైకల్యం, మాకు కాదు. కాబట్టి ఇమీడియట్గా మీరు దాన్ని విత్డ్రా చేసుకున్నట్టు మాకు హెల్ప్ చేయండి. ఇదే మేము అడిగేది. ఇంకోటి చూసుకుంటే అటు దివ్యాంగులు చాలా మంది అటు గ్రూప్స్ కానీ ఇటు ఐఏఎస్ ఐపీఎస్లకు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటారు కదా. సో మరి వాళ్ళకి ఎట్లాంటి ధైర్యం ఇవ్వబోతున్నారు? మరి ఈవిడ అనుచిత వ్యాఖ్యలు చూసి మీరు బాధపడకండి, కాన్ఫిడెన్స్ లోపం చేసుకోకండి. చాలా మంది ఈవిడ గట్టిగానే సమాధానం చెప్తున్నారు, మేము అందరం ఉన్నాం. మీరు డిసప్పాయింట్ కాకుండా ఇప్పుడు ప్రూవ్ చేయండి ఆవిడకంటే ఏబుల్ అని. ఇప్పుడు ప్రూవ్ చేయండి సమాజంలో అందరికీ ఆవిడ వ్యాఖ్యలు తప్పు అని చెప్పి, ఆవిడ ఇంకా బాగా మనకి ఇంటెలెక్చువల్ ఎబిలిటీస్ ఉన్నాయని ప్రూవ్ చేయండి. సో అందరికీ చెప్పేది ఏంటంటే ఆవిడ వ్యాఖ్యలు మనసులోకి తీసుకోకుండా, చాలా మంది నిన్న భోజనం కూడా చేయకుండా దివ్యాంగులు విలపించారండి ఈవిడ వ్యాఖ్యలకి. రాత్రి ఎవరూ నిద్రపోలేదు. సో ఈవిడ దీనికి రెస్పాన్సిబుల్, ఆన్సరబుల్. దీనికి పరిష్కారం గవర్నమెంట్ కూడా రాకపోతే మరి ఎట్లాంటి పోరాటం స్టార్ట్ చేయబోతుంది? ఎందుకంటే మీకు న్యాయం చేసేందరికి ఎట్లాంటి పోరాటం చేయబోతుంది?
ఒకవేళ కనుక సీఎం గారు సిఎస్ గారు స్పందించకపోతే మేము శాంతియుతంగా స్ఫూర్తి స్థల్ జయపాల్ రెడ్డి గారి దగ్గర కూర్చుంటామండి, నిరాహార దీక్ష కూర్చుంటాం. సీఎం గారు మాకు ఈ విషయంలో న్యాయం చేయాలి. థ్యాంక్ యూ.